నాన్న చనిపోతే అందరికంటే ఎక్కువగా ఏడ్చేది ఎవరో తెలుసా? ఒక కొడుకు. దుఃఖంతోనో లేదా ఇంటి రెస్పాన్సిబిలిటీస్ తన మీద పడతాయనో లేదా ఇంకో కారణంతోనో ఏడవడు. ఎందుకు ఏడుస్తాడంటే లైఫ్ మొత్తం వాళ్ళ నాన్నతో ఎప్పుడూ గొడవలే, ఆర్గ్యుమెంట్సే. బీయింగ్ ఏ ఆల్ఫా మేల్ మా కొడుకులందరికీ ఒక అలవాటు. నాన్న ఏది చెప్తే దానికి రివర్స్ అయిపోయి ఎప్పుడూ నాన్నతో క్లాష్ పెట్టుకుంటూ ఉంటాం. 90% అందరి ఇళ్లలో ఇది ఉండేదే. ప్రతిరోజు నువ్వా నేనా అనే గొడవల్లోనే ఉంటూ ఒక కొడుకు తన తండ్రితో మంచి బాండ్ బిల్డ్ చేసుకోలేకపోతాడు. ఎప్పుడైతే నాన్న ఈ లోకం నుంచి వెళ్లిపోతారో అప్పుడు కొడుకు రియలైజ్ అవుతాడు నాన్నతో బాండింగ్ అయ్యే ఛాన్స్ పూర్తిగా కోల్పోయాడని, ఇక అదెప్పటికీ తిరిగి రాదని. అందుకే కొడుకు బాధతో కాదు పశ్చాత్తాపంతో ఏడుస్తాడు. ఎవరితో అయితే మంచి జ్ఞాపకాలు ఏర్పరచుకోవచ్చో. నాన్న చనిపోతే అందరికంటే ఎక్కువగా ఏడ్చేది ఎవరో తెలుసా? ఒక కొడుకు. దుఃఖంతోనో లేదా ఇంటి రెస్పాన్సిబిలిటీస్ తన మీద పడతాయనో లేదా ఇంకో కారణంతోనో ఏడవడు. ఎందుకు ఏడుస్తాడంటే లైఫ్ మొత్తం వాళ్ళ నాన్నతో ఎప్పుడూ గొడవలే, ఆర్గ్యుమెంట్సే. బీయింగ్ ఏ ఆల్ఫా మేల్ మా కొడుకులందరికీ ఒక అలవాటు. నాన్న ఏది చెప్తే దానికి రివర్స్ అయిపోయి ఎప్పుడూ నాన్నతో క్లాష్ పెట్టుకుంటూ ఉంటాం. 90% అందరి ఇళ్లలో ఇది ఉండేదే. ప్రతిరోజు నువ్వా నేనా అనే గొడవల్లోనే ఉంటూ ఒక కొడుకు తన తండ్రితో మంచి బాండ్ బిల్డ్ చేసుకోలేకపోతాడు. ఎప్పుడైతే నాన్న ఈ లోకం నుంచి వెళ్లిపోతారో అప్పుడు కొడుకు రియలైజ్ అవుతాడు నాన్నతో బాండింగ్ అయ్యే ఛాన్స్ పూర్తిగా కోల్పోయాడని, ఇక అదెప్పటికీ తిరిగి రాదని. అందుకే కొడుకు బాధతో కాదు పశ్చాత్తాపంతో ఏడుస్తాడు. ఎవరితో అయితే మంచి జ్ఞాపకాలు ఏర్పరచుకోవచ్చో